రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగంలో భట్టి అన్ని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. రైతుకు 2 లక్షల రుణమాఫీ అందరికీ చేశామని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని, వేలాది మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు. గత బడ్జెట్లో రాష్ట్రంలో 6 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేశామని ప్రకటించారని, ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, మళ్లీ ఈ ఏడాది 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పుకున్నారని విమర్శించారు. భట్టి గారి అధికారిక ప్రసంగంలో అబద్దాలు, అతిశయోక్తులు, అత్యుక్తులు ఇంతకు మించి ఏమీ లేదు. ఎంతో ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు అన్నీ చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ చెయ్యం. ఇంకా గట్టిగా ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద జల్లడం, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నికల ముందు అబద్దాలు, అధికారంలో వచ్చిన తర్వాత అబద్దాలు, చివరికి బడ్జెట్ ప్రసంగంలో కూడా అబద్దాలు. ఉరకండి, పరిగెత్తండి, 2 లక్షల రుణమాఫీ అన్నారు, తెచ్చుకోండి అన్నారు. కానీ ఈ రోజు చూస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్ లో చెప్పింది. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు మించదు. మిగతా 15-16 వేల కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది. 20,69,033 మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది. దిస్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. కానీ మీరేం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డియలే, ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదని అబద్ధాలు. అంటే అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధం. ఈ 6 అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడు గాని 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు. చేయూత 4,000 పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు. 2023 డిసెంబర్ లోనే ఇస్తామన్నారు. 2024 డిసెంబర్ అయిపోయింది. 2025 బడ్జెట్ కూడా వచ్చింది. ఈ బడ్జెట్ లో కూడా లేదు. అంటే సగం పుణ్యకాలం అయిపోయింది వీళ్ళకి. వీళ్ళు చెప్పింది 4,000 ఇస్తామని, 4,000 ఇయ్యలేదు కదా. ఉన్న పెన్షన్లలో 1,50,000 మందిని ఏరేసిండ్రు. ఐఎమ్ ఛాలెంజింగ్. 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసాం. అంటే ఇప్పుడు మిగతా సంగతి ఏంటి? సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు 22,000, అయినోళ్ళు తక్కువ, రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ. ఇక రుణమాఫీ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందన్న బట్టి పోదామా మధ్యకు? ఎప్పుడు పోదాని చెప్పు, పోయి అడుగుదాంపా. రుణమాఫీ మొత్తం అయిందా? ఏ ఊరికి పోదావో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. రాష్ట్ర స్థూల ఉత్పత్తి బీఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో 2.8% మాకంటే తగ్గింది. జిఎస్డిపి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో 2.8% తగ్గింది. తలసరి ఆదాయం బీఆర్ఎస్ పాలనలో 1,24,104 రూపాయలు ఉంటే మేము దిగిపోయేసరికి 3,56,564. అంటే మా గ్రోత్ రేట్ 12.4%. కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే 9.6%. నేను చెప్పలే, భట్టి గారే చెప్పిండు. తలసరి ఆదాయం పెరుగుదలలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డది.